హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా 2025 రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 వెహికల్ మీద వీడియో రికార్డ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాము. ఎవరైనా ఆ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది ఆ వెహికల్ కొనాలా వద్దా అని చెప్పేసి. చాలామంది ట్రయంఫ్ స్పీడ్ 400 ఉంది కదా, ఆ వెహికల్తో కంపేర్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. గొరిల్లా 450ని కంపేర్ చేద్దాం, ఎందుకంటే స్పీడ్ 400 అనేది 3 లక్షల రూపాయలు లభిస్తూ ఉంది. గొరిల్లా వచ్చేప్పటికి 3,12,000 రూపాయలు లభిస్తూ ఉంది. దగ్గరగా మీకు 12,000 రూపాయలు అయితే డిఫరెన్సెస్ ఉంది కదా. ఈ 12,000 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని గొరిల్లా కొనుక్కోవాలా, లేకపోతే 12,000 రూపాయలు సేవ్ చేసుకొని స్పీడ్ 400 కొనుక్కోవాలా అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అయింది. ఎవరైనా గొరిల్లా కానీ స్పీడ్ 400 కానీ కొనుక్కోవాలి అని అనుకుంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ రెండు వెహికల్స్ మధ్యన ఉన్న స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయో చూద్దాము. దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది. లాస్ట్లో కంక్లూజన్ కూడా ఇచ్చేస్తాను. ఇంజన్ విషయానికి వస్తే 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 398 cc BS 6.2 DOS ఇంజిన్ లభిస్తూ ఉంది. 40 PS పవర్, 37.5 Nm టార్క్ అయితే స్పీడ్ 400 జనరేట్ చేసిద్ది. అదే గొరిల్లాలో చూసుకున్నట్లయితే 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 452 cc BS 6.2 DOS ఇంజిన్ ఇచ్చారు. 40 PS పవర్, 40 Nm టార్క్ అయితే గొరిల్లా 450 ఇంజిన్ జనరేట్ చేసిద్ది. ఇక్కడ మీరు 54 cc అనేది గొరిల్లా 450లో ఎక్స్ట్రా నోటీస్ చేస్తారు ఇంజిన్ క్యూబిక్ కెపాసిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే. అలాగే 2.5 Nm టార్క్ కూడా ఎక్కువ ఉండిద్ది. నేను రైడ్ చేసినప్పుడు గొరిల్లా 450లో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే రెండు వెహికల్స్లో కూడా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. గొరిల్లా 450లో మీకు కొంచెం హార్డ్ వైపు అయితే ఉండిద్ది అనమాట. మరీ హార్డ్ ఉండదు, అలా అని చెప్పేసి బటరీ స్మూత్ కూడా ఉండదు, మీడియంగా ఉండిద్ది ట్రాన్స్మిషన్ అయితే. అదే మీరు స్పీడ్ 400లో చూసుకున్నట్టయితే కొంచెం స్మూత్గానే ఉండిద్ది. సో ఓవరాల్గా మీకు ట్రాన్స్మిషన్ అయితే మీరు రైడ్ చేస్తేనే తెలిసిద్ది అనమాట రెండు వెహికల్స్లో ఎలా ఉంది ఏంటి అనేది. రెండు కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే స్పీడ్ 400లో ఫ్రంట్స్ అయినా 300 mm డిస్క్ బ్రేక్, బ్యాక్స్ అయినా 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. అదే గొరిల్లాలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 310 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్స్ అయినా 270 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఆ వెహికల్లో ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేసిద్ది. బెటర్ బ్రేకింగ్ అనేది మీకు ఖచ్చితంగా గొరిల్లా 450లోనే ఉండిద్దని చెప్పుకోవచ్చు, ఎందుకంటే టార్క్ కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి బ్రేక్స్ కూడా కొద్దిగా పెద్దయే ఇచ్చారు. ఓవరాల్గా మీకు పెర్ఫార్మెన్స్ అయితే బ్రేకింగ్ది గొరిల్లాలోనే బాగుండిద్ది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఇంకొక డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. స్పీడ్ 400లో 43 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు 130 mm సస్పెన్షన్ ట్రావెల్తో. కానీ వీళ్ళు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకుండా 43 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ తీసుకొచ్చారు 140 mm సస్పెన్షన్ ట్రావెల్తో. ఇక్కడ మీకు కొంచెం లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఉంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్తో కంపేర్ చేస్తే అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. బట్ వీళ్ళు కూడా కొద్దిగా లావ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, అలాగే కొద్దిగా లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉంటుంది కాబట్టి ఇది కూడా బాగానే పెర్ఫార్మ్ చేస్తూ ఉంది నేను రైడ్ చేసినప్పుడు. బ్యాక్ సైడ్ రెండింటిలో కూడా అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. స్పీడ్ 400లో 120 mm సస్పెన్షన్ ట్రావెల్ ఉంటే అందులో 150 mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఇచ్చారు. కొంచెం లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే మీకు గొరిల్లాలో ఉంది కాబట్టి బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే రెండు వెహికల్స్లో కూడా 70 నుంచి alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉన్నాయి. కానీ గొరిల్లాలో బ్లాక్ ప్యాడెన్ టైర్స్ అయితే ఉంటాయి, ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవచ్చు. స్పీడ్ 400 అనేది బై రోడ్ వెళ్ళడానికి బాగుండిద్ది. ఆఫ్ రోడ్లోకి మీకు ఆ టైర్స్ అయితే అంతగా సెట్ అవ్వవు, స్కిడ్ అయిపోతూ ఉండిద్ది అనమాట. వైడ్ టైర్స్ అయితే ఇచ్చారు. రెండింటిలో కూడా మీకు రేడియల్ టైర్స్ అయితే ఉంటాయి. 110 సెక్షన్ టైర్ ఫ్రంట్స్ అయినా, బ్యాక్స్ అయినా 150 సెక్షన్ టైర్ అయితే ట్రయంఫ్ స్పీడ్ 400లో ఉంది. అదే గొరిల్లాలో చూసుకున్నట్లయితే 120 సెక్షన్ టైర్ ఫ్రంట్స్ అయినా, బ్యాక్స్ అయినా 160 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. కొంచెం వైడ్ టైర్స్ అయితే గొరిల్లాలోనే ఉన్నాయి. సో సిటీలో తిరిగేటప్పుడు ఇట్లా మీరు ఇట్లా రైడ్ చేసుకుంటూ సరదాగా వెళ్ళొచ్చు అనమాట గొరిల్లా అయితే. నాకు స్పీడ్ 400 కూడా చాలా బాగా నచ్చింది. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉండిద్ది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంటుంది, సీట్ కంఫర్ట్ బాగుండిద్ది, టైర్ల గ్రిప్ కూడా బాగానే ఉండిద్ది. బట్ ఆ టైర్స్తో కంపేర్ చేస్తే ఇంట్లో కొద్దిగా వైడ్ టైర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాగా ఒక 12,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఈ ఫీచర్స్ అయితే వస్తాయి. అలాగే డైమెన్షన్స్లో కూడా మీరు చాలా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే స్పీడ్ 400 అనేది 170 mm అనేది ఇచ్చారు, గొరిల్లాలో 169 mm అనేది ఇచ్చారు. 1 mm అనేది మీరు డిఫరెన్సెస్ నోటీస్ చేయొచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే స్పీడ్ 400లో 803 mm లభిస్తూ ఉంది. 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వల్ల ఆ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. అదే గొరిల్లాలో చూసుకున్నట్లయితే 780 mm అనేది ఇచ్చారు. హైట్ అయితే కొంచెం తక్కువ ఉంది, బట్ వెయిట్ ఉండటం వల్ల మినిమం 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వల్ల ఆ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే స్పీడ్ 400లో 13 లీటర్స్ ఇచ్చారు కదా, కానీ ఈ వెహికల్లో 11 లీటర్స్ మాత్రమే ఇచ్చారు. 2 లీటర్స్ అయితే డిఫరెన్సెస్ మీరు నోటీస్ చేయొచ్చు. కనీసం 14 to 15 లీటర్స్ ఇస్తే బాగుండేది. ఆ ఇంజిన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి ఈ వెహికల్లో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్కి అస్సలు సంబంధం లేదనమాట. స్లిమ్గా
హైట్ తక్కువ వెయిట్ తక్కువ ఉండేలాగా వీళ్ళు చాలా వరకు జాగ్రత్తలు అయితే తీసుకున్నారని మనం అర్థం చేసుకోవాలి ఈ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే. వెయిట్ విషయానికి వస్తే 179 kgsతో స్పీడ్ 400 లభిస్తూ ఉంది, 185 kgsతో గొరిల్లా 450 అయితే లభిస్తూ ఉంది. రెండు వెహికల్స్ మధ్య 6 kgs అయితే మీరు డిఫరెన్సెస్ నోటీస్ చేయొచ్చు. ఈ రెండింటిలో ఏదైనా ఒక వెహికల్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. లైట్స్ విషయానికి వస్తే ఈ రెండు వెహికల్స్ కూడా అన్ని ఎల్ఈడితో లభిస్తూ ఉన్నాయి. రౌండ్ ఎల్ఈడి హెడ్ లైట్ అవ్వచ్చు, సిగ్నల్ లైట్స్ అవ్వచ్చు, టైల్ లైట్ అవ్వచ్చు, మొత్తం ఎల్ఈడి ఇచ్చారు కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్పీడ్ 400 లో ఎనలాగ్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. ఇందులో మీకు సర్వీస్ డ్యూ ఇండికేటర్, క్లాక్, ట్రాక్షన్ కంట్రోల్, ఇమ్మొబిలైజర్, స్లిప్పర్ క్లచ్, రైడ్ బై వైర్ టెక్నాలజీ కానీ, హజార్ లైట్స్ కానీ, అలాగే టైప్ సి ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు కాబట్టి ఇవన్నీ ఈ వెహికల్ లో ఉన్న మెయిన్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. గొరిల్లాలో చూసుకున్నట్లయితే 4 inches రౌండ్ కన్సోల్ అయితే ఇచ్చారు, డిజిటల్ కన్సోల్ అనమాట. ఆ వెహికల్ లో క్లాక్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, గూగుల్ మ్యాప్స్ అయితే ఉంది, రైడ్ బై వైర్ టెక్నాలజీ కానీ, హజార్ లైట్స్ కానీ, రేంజ్ తెలుసుకోవచ్చు. అలాగే టైప్ సి ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు, మీ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సెంటర్ స్టాండ్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇన్ని మంచి ఫీచర్స్ అయితే మీకు గొరిల్లాలో కూడా ఉన్నాయి. ఫీచర్స్ పరంగా రెండు కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. మీకు ఏవైతే ఇంపార్టెంట్ ఫీచర్స్ కావాలో అవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకుని కొనుక్కోండి. మన ఛానల్లో డెడికేటెడ్గా రెండు వెహికల్స్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఇంకా కంఫర్ట్ విషయానికి వస్తే రెండు కూడా మీకు వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది, సింగిల్ సీట్ అనమాట. ఫ్యామిలీకి సెట్ అవ్వాలి అని అనుకుంటే స్పీడ్ 400 కొనుక్కోండి. ఇంకా మీరు ఏమీ ఆలోచించొద్దు, అది ప్రైస్ ఎంతైనా సరే, దానికి ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నా సరే, ఓన్లీ ఫ్యామిలీకి కూడా ఈ వెహికల్ సెట్ అవ్వాలి అని అనుకుంటే కొంచెం లాంగ్ సీట్ అయితే ఉండేది కాబట్టి స్పీడ్ 400 పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. అదే గొరిల్లాలో కూడా మీకు సింగిల్ సీట్ ఉంది, కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొంచెం చిన్నగా ఉండిద్ది అనమాట. ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే సిటీలో వరకు మేనేజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఫ్యామిలీ కోసం కొనుక్కోవాలి అని అనుకుంటే రెండిట్లో ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఇద్దరు కూర్చొని చెక్ చేసుకోండి కంఫర్ట్, అప్పుడు మీకు అర్థమైపోయింది. కలర్స్ విషయానికి వస్తే ట్రయంఫ్ స్పీడ్ 400 అనేది 4 కలర్స్లో మీరు చూస్ చేసుకోవచ్చు. అదే గొరిల్లా 450 వచ్చేప్పటికి 6 కలర్లో చూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు కావాల్సిన వేరియంట్, మీకు నచ్చిన కలర్ అయితే మీరు ఒకటి కొనుక్కోవచ్చు. రెండు కూడా మీకు ఈజీగా 150 kilometers పైనే వెళ్ళగలవు. పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి. మైలేజ్ విషయానికి వస్తే స్పీడ్ 400లో మీకు కొద్దిగా సన్న టైర్లు అయితే ఉన్నాయి, టార్క్ అయితే కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఈజీగా 30 kilometers దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎకానమీలో రైడ్ చేస్తే. ఇంకా గొరిల్లా చూసుకున్నట్టయితే కొద్దిగా వైడ్ టైర్స్ అయితే ఉన్నాయి, టార్క్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి మీకు 25 kilometers దాకా మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది మెయిన్ స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ అయితే. ఇప్పుడు కంక్లూజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే గొరిల్లా 450 అనేది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అవుతుంది. 12,000 రూపాయలు అనేది మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నట్లయితే 54cc ఎక్స్ట్రా లభిస్తూ ఉంది, 2.5 Nm టార్క్ కూడా మీకు ఎక్స్ట్రా లభిస్తూ ఉంది. పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ కానీ, వైడ్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఉన్నాయి, ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవచ్చు. కార్నరింగ్ చేసేటప్పుడు మీకు టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుండిద్ది. సీట్ హైట్ అయితే చాలా వరకు తక్కువ ఉంది కాబట్టి పొట్టిగా ఉన్న వాళ్ళు కూడా ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు, బరువు మోయగలిగితే. అలాగే గూగుల్ మ్యాప్స్ కూడా ఇచ్చారు, లాంగ్ వెళ్ళేటప్పుడు మీరు గూగుల్ మ్యాప్స్ కూడా చూసుకొని కన్సోల్లో వెళ్ళిపోవచ్చు. డిజిటల్ కన్సోల్ అలాగే 2 ఎక్స్ట్రా కలర్స్ అయితే ఇచ్చారు. 12,000 రూపాయలు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మీకు స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే ఇన్ని మంచి ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో వస్తాయి అనమాట. సో ఎవరైతే 3 lakhs బడ్జెట్ పెట్టుకొని ఒక వెహికల్ కొనుక్కోవాలి, ఆ వెహికల్ తీసుకుని లాంగ్ రైడ్ వెళ్ళాలి, నాకు చూస్తానికి కూడా చాలా బాగుండాలి, పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గొరిల్లా 450 అయితే కొనుక్కోండి. నేనైతే మీకు ఆ వెహికల్ సజెస్ట్ చేస్తాను. నేను ఆ వెహికల్ రైడ్ చేస్తాను, నాకైతే చాలా బాగా నచ్చింది. సిటీలో తిరిగేటప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మీరు రైడ్ చేయొచ్చు. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేస్తే అర్థమవుతుంది ఆ వెహికల్లో ఉన్న పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇది ఓవరాల్గా ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే. నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి బ్రో. లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.